రాహుల్ గాంధీ రైతులతో సమావేశమయ్యారనే వార్తలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. రైతు బృందాలతో పార్లమెంట్లోని తన ఛాంబర్లో సమావేశమైన ప్రతిపక్ష నేత తాము రైతు హక్కుల కోసం పోరాడతామని చెప్తున్నారు. నిజానికి ప్రతిపక్ష నేతకు రైతులపై ప్రేమే ఉంటే కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు పట్టించుకోరు? ఆ రాష్ట్రంలో గడిచిన 15 నెలల్లోనే 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న విషయం బయటపడింది. మరి ఈ ఆత్మహత్యలపై రాహుల్ గాంధీ మాట్లాడరెందుకు అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల వివరాలేంటి ఇప్పుడు నేను చెప్తా. ఈ వీడియోని ముందు లైక్ చేయండి, నేషనలిస్ట్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూసి కామెంట్ కూడా చేయండి, మర్చిపోకండి. పార్లమెంట్ కాంప్లెక్స్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 12 మంది రైతు నాయకుల బృందం రాహుల్ గాంధీని కలిసింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని రాహుల్కు వివరించారు. ఇందులో ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఇది దీర్ఘకాలిక డిమాండ్ కాబట్టి పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని విన్నవించారు. దీంతో పాటు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసేలా చూడాలన్నారు. ప్రభుత్వం గనక తమ డిమాండ్లను నెరవేర్చకపోతే త్వరలో ఢిల్లీకి మార్చ్ నిర్వహిస్తామని రైతులు హెచ్చరించారు. రైతుల డిమాండ్ల పట్ల రాహుల్ గాంధీ తన సానుకూలత వ్యక్తం చేశారు. ఇండి కూటమి మేనిఫెస్టో ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇండి బ్లాక్ నాయకులతో మరోసారి చర్చించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధత అనేది రైతుల హక్కు అని, ఇందుకోసం కూటమి పార్లమెంట్లో పోరాడుతుందని రాహుల్ గాంధీ తెలిపారు. అయితే రాహుల్ గాంధీ రైతుల డిమాండ్లకు మద్దతిచ్చే ముందు కర్ణాటకలో రైతుల ఆత్మహత్యల గురించి ఆలోచించి ఉంటే బాగుండేదనే వాదన బలంగా వినిపిస్తోంది. కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం రెవెన్యూ దస్త్రంలో రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన కీలక అంశాలు వెలుగుచూశాయి. గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్రంలో 1182 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలకు తీవ్ర కరువు పరిస్థితులు, పంట నష్టం, అప్పుల భారమే కారణమని రెవెన్యూ శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. ఎక్కువ బెళగావి జిల్లాలో 122 మంది, హవేరీలో 120 మంది, ధార్వాడ్లో 101 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చిక్మగళూరులో 89 మంది, కలబుర్గిలో 69, యాదగిరిలో 68 మంది రైతులు బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. 27 జిల్లాలతో కూడిన కర్ణాటకలో కేవలం 6 జిల్లాల్లో మాత్రమే 10 మంది లోపు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా 21 జిల్లాల్లో 30 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాహుల్ గాంధీ దేశంలో రైతుల సమస్యల పేరిట రైతు ఉద్యమాలను రేకెత్తించడానికి సిద్ధమవుతున్నారు. కానీ ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను ఆపడానికి కృషి చేస్తే అన్నదాతల ప్రాణాలు కాపాడిన వారవుతారని బీజేపీ విమర్శిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.